వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత, వర్ధిల్లాలి టూ వీలర్ మెకానికల్ ఐక్యత. అసోసియేషన్ జై మెకానిక్, జై మెకానిక్. కూడా అన్ని విషయాల్లో కూడా తోడుగా ఆమె ఎంతో సలహాలు ఇస్తూ నన్ను ప్రోత్సహిస్తూ ఈ రోజున నాకు అన్నదంగా మా కావాల్సిన కూడా ఒంగోలు వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక శాఖలు మాకు కావాలి మా అసోసియేషన్కి. సిన్న కాయపల్లి సిన్న రావాలి. జిఎస్ఆర్ సిన్న సింగరాజు యారు కాదు యాడికి ముందు పడతాయా ముందు నుంచి తీసాము ఓకే
టూ వీలర్ మెకానిక్ ఐక్యత, టూ వీలర్ మెకానిక్. శోకత్ అన్న మన సీనియర్ నాయకుడు టీడీపీ, అట్లాగే మా సోదరుడు మెకానిక్స్ జిల్లా ప్రకాశం జిల్లాలో ఇప్పుడు మన అసోసియేషన్ వాడే తీసుకొస్తాం. శాఖ పేరు సుభాని అన్న గారు, మన ఏ కార్మికి శాఖ పేరు పైన మనవాడే చేసేది టౌన్ లో మొత్తం మేర ప్రథమ ఉపాధ్యక్షుడు. ఈ యాక్టివ్ బళ్ళే చేస్తున్నారు, బాగా మంచి రండి సీనియర్స్ మెకానిక్స్ మన గద్దలగుంటలో మంచి పరిచయాలు ఉన్నాయి, బాగా కృషి చేశారు. మన శివాని టీవీశ్వరంలో పనిచేశారు. మన కమిటీ మెంబర్లు మళ్ళీ రావాలి. సలీం అని మా మెకానిక్ తో పాటు చిన్న యాక్టర్ గా కూడా కొన్ని సీరియల్ నటిస్తున్నారు. మేము మీకు పరిచయం కదా, మీరు వస్తానన్నా అందరికీ నమస్కారాలు. చాలా సంతోషం. ముందుగా టూ వీలర్స్ మెకానిక్స్ డే సందర్భంగా మీ అందరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు, అభినందనలు తెలియజేస్తున్నాను. రాష్ట్ర అధ్యక్షుడిగా మన ధర్మ గారు, అదేవిధంగా ప్రధాన కార్యదర్శిగా రామకృష్ణ గారు, వీళ్ళందరూ కూడా ఇదివరకు ఎప్పుడూ లేదు. ఈ మధ్యకాలంలోనే అన్ని జిల్లాలు తిరిగి అన్ని ప్రాంతాలకు వెళ్ళి మెకానిక్స్ చేసే పరిస్థితులు, బాధలు తెలుసుకొని ఈరోజు ఒక అసోసియేషన్ కూడా క్రియేట్ చేసుకొని 2017లో ఈ మెకానిక్స్ అసోసియేషన్ కూడా ఫామ్ చేసుకున్నారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇప్పుడు కూడా యూనిటీగా ఉంటేనే ఏ పనైనా చేసుకోవచ్చు. అందరూ కలిసికట్టుగా ఉంటేనే ఏ పనైనా అవుతుంది, ఏదైనా కూడా మీ దగ్గరికి వస్తుంది. అంతేగాని గ్రూపులుగానో లేకపోతే ఇంకో విధంగానో ఉంటే ఏ పనులు జరగదు. ఒకరు కనుక్కోవడం తప్పితే ఏ పని జరిగే పరిస్థితులు ఉండవు. అలాంటిది ఈరోజు మన ఒంగోలులో కూడా ఈరోజు మంచి కార్యక్రమాలు పెట్టారు. పోయినసారి కూడా లోకేష్ గారి యోగలం పాదయాత్రలో కూడా ఆ రోజు మనకి నూతనపాడులో ఒక మంచి కార్యక్రమం చేసి ఆ రోజు పరిస్థితులన్నీ కూడా ఆ రోజు ధర్మా ఉండేసి మొత్తం కూడా ఆ రోజు లోకేష్ గారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా నేను చిన్నప్పుడు చదువుకునేటప్పుడు కూడా నా మోటార్ సైకిల్ కూడా ధర్మా రిపేర్ చేసేవాడు. అప్పటి నుంచి చదువుకునేటప్పటి నుంచి అంటే అప్పటి నుంచి నాకు సంబంధాలు ఉండేది. నేను అప్పుడు చిన్నప్పుడు నా మోటార్ సైకిల్ రిపేర్ అంటే నేను కూడా ఆడే కూర్చొని రిపేర్ చేయించుకొని తీసుకొని పోతుండేది. అలాంటిది నేను షాప్లో ఆ రోజు కూర్చున్నప్పటి నుంచి ధర్మా తెలుసు. ధర్మా అప్పటి నుంచి కూడా ఒక కమిట్మెంట్గా, ఒక పద్ధతిగా పార్టీలో పనులు కానీ, అదేవిధంగా అతను మెకానిక్ నమ్ముకున్న వృత్తిని కానీ, దాంతోపాటు అతనితో పాటు ఇంతమందిని ఈరోజు ప్రోత్సహించడం, ఈరోజు దానికి ఒక కమిటీగా ఒక ఫామ్ చేసుకోవటం, అసోసియేషన్గా ఒక మంచి కార్యక్రమం ఇది. తప్పకుండా భవిష్యత్తులో మీకు కూడా ఎవరికి ఇబ్బంది లేని పరిస్థితులు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, అందులో సైకో ప్రభుత్వం పోయింది, కష్టకాలం పోయింది, అన్నీ కూడా మంచి రోజులు వచ్చినాయి మనందరికి కూడా. ఈరోజు అనేక ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా ఒక సమర్థవంతమైన నాయకుడి పరిపాలన ఈరోజు రాష్ట్రానికి వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా మనదానికి కూడా మీరు ఏదైతే మేజర్ సమస్య ఇబ్బంది పడుతున్నారో దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఖచ్చితంగా దాన్ని మీకు వచ్చేటట్టుగా, మీకు ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత కూడా నేను తీసుకుంటానని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తాం. కాబట్టి ఈరోజు మెకానిక్స్ డే అనేది ఒకటి క్రియేట్ చేసుకోవటం, మెకానిక్స్ డేగా ఈరోజు అందరికీ తెలియపరిచేటట్టుగా ఈరోజు ఈ కార్యక్రమం పెట్టారు. చాలా సంతోషం. ఇలానే యూనిటీగా ఉండండి, కష్టపడండి, తప్పకుండా మంచి జరుగుతుందని చెప్పేసి మీ అందరూ కూడా తెలియజేస్తూ మరోసారి రామకృష్ణ గారికి, ధర్మా గారికి, ఇంకా ఉండే కమిటీ సభ్యుల, అసోసియేషన్ సభ్యులందరికీ అందరికీ కూడా పేరు పేరున నా అభినందనలు. ఈరోజు ప్రపంచ మెకానిక్స్ డే సందర్భంగా మనం రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఎంతో గొప్పగా మన మెకానిక్స్ డే నిర్వహించుకుంటాము. అందులో టూ వీలర్ మెకానిక్స్ సోదరులు మృత్యు భాషిస్తూ ఇవాళ ఒంగోలు టూ వీలర్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి కొత్తపట్నం కానీ, సింగరాయకొండ కానీ, టంగుటూరు కానీ, చుట్టుపక్కల అన్ని పొదిలి, చీమకుర్తి అందరూ కూడా
ఇక్కడికి రావడం జరిగింది. అట్లాగే మనం కార్మికులుగా ఉంటూ ఎన్నో కష్ట నష్టాలని కొట్టాడుతా ఉన్నాం. అట్లాగే ఇప్పుడు BS6 లేటెస్ట్ టెక్నాలజీ కానీ అట్లాగే ఇంకా మనకి పరికరాలు BS6 సంబంధించినటువంటి టూల్స్ కానీ అవన్నీ కూడా మనం పోయినసారి లోకపాలో రామచల్ల అన్న జనార్దన్ గారి సూచనలతోటి మన నారా లోకేష్ గారితో ఆ రోజు నేను మెకానిక్ గ్యారేజ్ నిర్వహిస్తే చాలా గొప్పగా ఈ రాష్ట్రంలో 26 జిల్లాల్లో కూడా ఒంగోలు పేరు మోతమూగి ఇక్కడ లోకేష్ ఆ రోజు నుంచి మన అసోసియేషన్ కి ఒక గొప్ప వైభవాన్ని ఈ రాష్ట్రంలో కలిగించారు. అట్లాగే ఇవాళ నేను ఒక చిన్న కార్యకర్తగా టీడీపీలో పనిచేస్తూ రామచల్ల జనార్దన్ అన్న అండదండలతోటి ఇవాళ పార్లమెంట్ సెక్రటరీగా నేను ఎదుగు రాష్ట్ర స్థాయిలో 26 జిల్లాల్లో కూడా ఇంత గొప్ప మనకు సంఘం ఉందని చెప్పి చాటి చెప్పే అదృష్టం కలిగినందుకు సంతోషిస్తూ అట్లాగే నాకు కొండంత అండగా అన్నున్నాడు కాబట్టి నేను ఇంత ఇదిగా నేను రాష్ట్రం మొత్తం తిరిగి 70,000 కిలోమీటర్లు తిరిగి నేను రాష్ట్రం మొత్తం అన్ని ఊళ్ళు అన్ని జిల్లాలు తిరిగి కమిటీ వేసి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా మన అసోసియేషన్ ఎంతో బలంగా ఉంది. అందులో నాకు అన్నదండగా జనార్దన్ ఉండటం కొండంత అండగా భగవంతుడు ఇచ్చిన అదృష్టంగా భావిస్తూ మీ అందరూ చదవతోటి ఇవాళ అసోసియేషన్ ని ఇంత గొప్పగా నడుపుతాను. రేపు రాబోయే రోజుల్లో మనందరికీ అండగా జనార్దన్ నుండి అట్లాగే స్టేట్ లో మనకి మంచి ఉపకారం జరిగే దాంట్లో కూడా అన్న ముఖ్య భూమికి పోషించి మనందరినీ ఆదుకుంటాడని చెప్పి సభాముఖంగా తెలుపుకుంటూ ఇంత గొప్ప అదృష్టం కలిగినందుకు నాకు జన్మలో మీ అందరికీ రుణపడి ఉంటానని ప్రత్యేకంగా జనార్దన్ అట్లాగే నా స్నేహితులు రాష్ట్ర వ్యాప్తంగా యాప్ను రూపొందించి ఎక్కడ ఎవరైనా ఇబ్బంది జరిగినా కూడా ఇమ్మీడియట్ గా వాళ్ళకి ఆర్థిక సహాయం కానీ హాస్పిటల్లో చేర్చడం కానీ ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున చేస్తా ఉన్నారు. అట్లాగే మీ సమస్యల గురించి మన జనార్దన్ గారు రాబోయే రోజుల్లో మీ సమస్యలు పరిష్కారానికి కృషి చేస్తారు తప్పనిసరిగా. ఎందుకంటే అధ్యక్షుడు ధర్మా గారు మా పార్టీలో క్రియాశీలకమైన నాయకుడు, క్లస్టర్ ఇన్ఛార్జి కాబట్టి మీకు మేలు జరిగింది. అదేవిధంగా రాష్ట్రం అంతా కూడా 175 నియోజకవర్గాల్లో కూడా అన్ని చోట్ల కూడా ఈ మన